రూపాయలు అయితే వాడు ఏమన్నాడు కండిషన్లో వితిన్ 15 డేస్లో కనుక నువ్వు పేమెంట్ చేసేస్తే నాకు డబ్బులు నాకు ఇచ్చేస్తే పేమెంట్ చేస్తే నీకు 3% క్యాట్ డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. అంటే ఏంటి, ₹1,00,000 3% క్యాట్ డిస్కౌంట్ అంటే 3,000 తీసేస్తే 97,000. వెండర్ పేమెంట్ అకౌంట్. సో అకౌంట్ ఏదైతే మనం ఇందాక తీసుకున్నామో ఇన్వాయిస్ పోస్ట్ చేసామో అదే వెండర్ని తీసుకోవాలి, చాను ఎస్కేనే తీసుకోవాలి. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏమీ లేవు. చిన్నగా పోస్ట్ చేస్తే ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలన్నది ఈరోజు అనాలిసిస్ చెప్తాను. సరే, ఎంట్రీ ఫీల్డ్ నాట్ పర్మిటెడ్ ఫర్ అకౌంట్ 200 100 తీసేద్దాం. సో ఎంట్రీ ఫీల్డ్ అంట, సి an entry field item, an entry field text is not permitted. టెక్స్ట్ దీనికి ఇవ్వకూడదు అంట. ఓకే, ఎంటర్ చేస్తే తీసేస్తే ఏమొచ్చింది, an entry C001 is missing అని చెప్పి ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ వచ్చిందంటే ఓకే, సో ఈ ఎర్రర్ని మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనేది తెలియదు. ఫస్ట్ ఎర్రర్ వచ్చింది అంటే ఏం చేద్దాం, మనం పక్కనోడి మెసేజ్ పెడతాం, లేకపోతే ట్రైనర్కి మెసేజ్ పెడతాం, కాదు. సో ఒక ఎర్రర్ వచ్చింది అంటే ఫస్ట్ మన సైడ్ నుంచి అనాలిసిస్ అనేది ఎలా ఉండాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఎర్రర్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఫస్ట్ ఎర్రర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ద ఎంట్రీ C001 అంటే కంపెనీ కోడ్ ఈజ్ మిస్సింగ్ టేబుల్ T043. సో T043 టేబుల్ అంటే ఏంటో నీకు తెలియదు. ఓకే, సో T043 టేబుల్ నీకు తెలియదు కాబట్టి మీకు టేబుల్ని ఎట్లా ఎక్స్టెన్షన్ ఎలా వ్యూ చేయాలో తెలుసు. SC16Nలోకి వెళ్ళి ఓకే T043G టేబుల్ ఉందో చెక్ చేసుకోండి. ఇదేంటి ఈ టేబుల్ దీనికి సంబంధించింది, టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్. మనం ఇప్పుడే కదా క్రియేట్ చేసింది టాలరెన్స్. సో ఏంటిది టాలరెన్స్ చూద్దాం. C001కి మనం క్రియేట్ చేసామో లేదో చూద్దాం. సో చూడండి, ఇది ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం టాలరెన్స్ అనేది. కాబట్టి ఈ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ ఆల్రెడీ ఉంది. మరి మిస్సింగ్ ఏంటి ఇంకా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, టాలరెన్స్ ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఎంప్లాయీస్ కేసులో ఉంది. ఎంప్లాయీస్ కేసులో ఏంటి, OB57లోకి వెళ్ళి ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసైన్ అయిందో లేదో చెక్ చేసుకుంటాము. ఓకే, ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసైన్ అయిందో లేదో చెక్ చేసుకునేటప్పుడు C00G ఆల్రెడీ ఉంది. అంటే ఏంటి, టాలరెన్స్ గ్రూప్ మిస్ అయింది అన్నాడు కంపెనీ కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది కంపెనీ కోడ్కి ఆల్రెడీ C00G లింక్ అయ్యి ఉంది, ప్లస్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. మరి ఎక్కడ ఫాల్ట్ అయ్యి ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇలాంటప్పుడు మనం బేసిక్గా ఏంటంటే అందరూ ఏం చేస్తారు, గూగుల్లోకి ఎదుగుతారు. ఓకే, మనం కూడా గూగుల్లోకి వెళ్ళి ఎదుగుదాం. ఫస్ట్ మీకు నేర్పిస్తున్నాను నేను ఎలా ఎదగాలి అన్నది. జనరల్గా అయితే నాకు ఆన్సర్ తెలుసు ఏంటి అన్నది, బట్ మీకు ఆన్సర్ ఇలాంటివి వచ్చినప్పుడు రానున్న రోజుల్లో ఎలా ఫేస్ చేయాలి అన్నది మీకు నేను చూపిస్తున్నాను. C00 ఏంటిదండి, మీ ఎర్రర్ ఏం చెప్తారు, ఇది టాలరెన్స్ గ్రూప్ మిస్సింగ్ ఫర్ ది T043G సార్. నో, ఎర్రర్ ఏంటిది? ఓకే, ఎర్రర్ మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దాం. ఇక్కడే ఉంది కదా, ఇక C00 ఈ ఎంట్రీలో వచ్చింది కదా. మీరు ఏం చేయాలంటే ఈ మెసేజ్తో సహా కాపీ చేయాలి సిస్టంలో. ఈ మెసేజ్తో సహా కాపీ చేసి మీరు వెళ్ళి సెర్చ్ చేయాలి, గూగుల్లో సెర్చ్ చేయాలి. అంతేగాని బింగ్లోనో యాహోలోనో కాదు. చాలామంది గూగుల్ సెర్చ్ కూడా తెలియట్లేదు. చాలామంది నేనేం చేయను, చాలామంది మెసేజ్ చూస్తూ ఉండంటే గూగుల్లోనో చేయకుండా యాహోలోకి వెళ్తున్నారు, లేదా బింగ్లోకి వెళ్ళి చేస్తున్నారు. అవి కాదు, దీంట్లో చెక్ చేయాలి. గూగుల్లో చెక్ చేయాలి బ్రౌజర్లో. ఓకే, ఇది ఇలా క్లిక్ చేసాం మనం. చూడండి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి దీని మీద ఆన్సర్స్. SAP FIలో కాన్ఫిగరేషన్ రిలేటెడ్ 95% ఇష్యూస్ అన్నీ కూడా గూగుల్ ద్వారా రెక్టిఫై అయిపోతాయి. ఓకే, సో గూగుల్ ద్వారా రెక్టిఫై అయిపోతున్నాయి అని చెప్పి పద్దాక మనం గూగుల్లోకి వెళ్ళి అలవాటు పడకూడదు. ఫస్ట్ మనం తెలియనప్పుడు చివరి స్టేజ్లో మనం గూగుల్ని ట్రై చేయాలి. అంతేగాని మనకి కంప్లీట్గా ఏంటంటే గూగుల్ మీద డిపెండెన్సీ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కోసారి మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, గూగుల్లో ఇంకోటి ఉంటుంది.
అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు గూగుల్లో ఎతకాలి. ఫస్ట్ మనం అక్కడ ఉన్న ఎర్రర్ మెసేజ్ని క్లియర్గా చదువుకోవాలి. సో ఎర్రర్ మెసేజ్ ఎప్పుడు వస్తుంది? బేసిక్గా ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అండి? కాన్ఫిగరేషన్ మిస్ అయినప్పుడు కన్ఫామ్గా ఎర్రర్ వస్తుంది. కాన్ఫిగరేషన్ మిస్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఎక్కడ కాన్ఫిగరేషన్ మిస్ అయ్యింది అనే దాని మీద మీకు నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఒక కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఇప్పుడు నేను 2 సార్లు చెక్ చేశాను. ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ కాలేదు, మిస్ అయ్యింది అనేది టేబుల్లో మిస్ అయిందంటే, ఎంట్రీ మిస్ అయిందంటే కాన్ఫిగరేషన్ మిస్ అయింది. అది టేబుల్ లెవెల్లో మిస్ అయిందని చెప్తుంది. సో అంటే టేబుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఆల్రెడీ ఉంది, ఎంట్రీ ఉంది. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండార్ క్రియేట్ చేసాం, ఎంప్లాయీది క్రియేట్ చేసాం. మరి ఇప్పుడు ఎక్కడ మిస్ అవుతుంది అనేది మనకు తెలియట్లేదు కాబట్టి మెసేజ్ నెంబర్ ఏంటి 555, దీనికి ఒక మెసేజ్ నెంబర్ క్రియేట్ చేశారు సిస్టంలో. సో ఇలా చేస్తే ఇలా రావాలి మెసేజ్ నెంబర్ అని. సో అప్పుడు మనకి మిస్సింగ్ ఎంట్రీ 40 కనపడుతున్నాయి. ఒకసారి దీని మీద క్లిక్ చేసుకొని మనం చదువుకుంటాం, ఓకే ఇది మనకు వచ్చిన ఎర్రరా కాదా అని. ఇది ఏ కైండ్ ఆఫ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే వచ్చిందని చదువుకుంటాం. చదువుకునేటప్పుడు వాడి కొంతమంది మళ్ళాంటి వాళ్ళే ఇక్కడ సజెస్ట్ చేసేది. గూగుల్లో ఎవరు సజెస్ట్ చేస్తారు? మళ్ళాంటి వాళ్ళే సజెస్ట్ చేస్తారు. కొంతమందికి బాగా వచ్చి ఉంటుంది, కొంతమందికి బాగా రాదు, కొంతమంది ఏమీ తెలియని వాళ్ళు కూడా మనకి యూట్యూబ్లో మెసేజ్, దీంట్లో గూగుల్లో మెసేజ్ పెడతా ఉంటారు. అందులో కరెక్ట్ ఉంటే రాంగ్ ఉంటాయి. మరి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని జస్టిఫికేషన్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నీకు కాన్ఫిగరేషన్ ఎందుకు చేసినావో తెలియాలి. కాన్ఫిగరేషన్ ఎందుకు చేసాం, టాలరెన్స్ కాన్ఫిగరేషన్ ఎందుకు చేసాం, ఆథరైజేషన్ సంబంధించి చేసాం. సో OBA3 అనేది ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేశాను. ప్లీజ్ అబ్జర్వ్, టాలరెన్స్ గ్రూప్ OBA3 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది మనకు సెట్ కాదు అనే జస్టిఫికేషన్ నీకు రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఇచ్చాడు? IMG ఇంటర్నల్ ఆర్డర్స్, టాలరెన్స్ లిమిట్ ఏ ఇచ్చాడు. ఓకే, ఎంప్లాయీది. ఓకే, అంటే వాడి దగ్గర అంటే టాలరెన్స్ గ్రూప్ ఏమేమి ఉంటాయి, మొత్తం సిస్టంలో ఉన్న ఆల్ టాలరెన్స్ లిమిట్స్ అన్ని ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ OBA3 ఆల్రెడీ ఇట్స్ వర్క్స్ అని చెప్పించాడు. మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం, మనకి అదేం పని చేయట్లేదు. ఇది కూడా OBA అంటే OBA3తో ఏ సంబంధం ఉంది అని ఫస్ట్ నీకు తెలియాలి. OBA3తో నువ్వు క్రియేట్ చేసావు ఆల్రెడీ కాబట్టి నో ప్రాబ్లం. సో OBA3, సో ఈ ఆల్రెడీ OBA3 సంబంధించిన మెసేజ్లు చాలా మంది పెట్టారు ఇందులో. ఓకే, సో గో టు OBA3 అండ్ టాలరెన్స్ T043, గో టు OBA3 టాలరెన్స్ ఇక్కడ అన్నాడు చూడండి, ఇక్కడ వీడు ఒక్కడ కరెక్ట్గా చెప్పాడు బాగా. సో గో టు OBA3 అండ్ క్రియేట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్. దేర్ షుడ్ అసైన్ కంపెనీ కోడ్ బట్ అసైన్ క్రియేట్ టాలరెన్స్ గ్రూప్ ఇట్ వర్క్స్ అన్నాడు. ఇది కూడా అందరూ ఇచ్చినదే సొల్యూషన్, వీడు కూడా ఇదే సొల్యూషన్ ఇచ్చాడు. దీంట్లో కొత్త సొల్యూషన్ ఏం కనపడలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం T043తో వెండార్ కస్టమర్ కేసులో క్రియేట్ చేసాం, ఎంప్లాయీ కేసులో క్రియేట్ చేసాం. కాబట్టి ఈ సొల్యూషన్స్ మనకు వర్కౌట్ అవ్వవు. నెక్స్ట్ కూడా సేమ్ ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. ఎలా చెక్ చేయాలన్నది వెరీ ఇంపార్టెంట్. సో గో టు OBA3 అండ్ రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్ ఫర్ కంపెనీ కోడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇది సేమ్ ఉంది మనకి, ఇందులో కొత్తగా ఏమీ లేదు. చూడండి ఇక్కడ 2 థ్రెడ్స్ ఎత్తినా మనకు ఆన్సర్ దొరకలేదు ప్రాపర్గా. సో 3వ థ్రెడ్ ఎత్తుతున్నాం చూడండి, ఇప్పుడు 3లో కూడా ఏమైనా దొరుకుద్దేమో. సో ఇక్కడ చూడండి, ఒకళ్ళు బాగా చెప్పారు, ఇతను ప్లీజ్ చెక్ ద టాలరెన్స్ గ్రూప్ కోడ్ ఇన్ యువర్ కస్టమర్ మాస్టర్ డేటా. ఇఫ్ ఇట్ ఈస్ బ్లాంక్ టాలరెన్స్ గ్రూప్ మే బీ క్రియేటెడ్ ఫర్ యువర్ కంపెనీ కోడ్. ఇఫ్ దెర్ ఈస్ సమ్ కోడ్ ఇన్ ఇట్, కోడ్ మస్ట్ బి క్రియేటెడ్ ఫర్ కంపెనీ కస్టమైజేషన్ అని చెప్పి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి ఇంకోటి స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు. ఇదిగోండి ఇక్కడ చూడండి, గో టు XK02 అండ్ దెన్ ఫిల్ యువర్ టాలరెన్స్ గ్రూప్. ఈ ఒక్క పాయింట్ పెట్టాడు చూడండి. ఇక్కడ 20 మంది సొల్యూషన్లు ఇచ్చారు, అందులో మనకి రిలవెంట్ సొల్యూషన్ లేదు, కొన్ని సొల్యూషన్స్ రిలవెంట్ ఉన్నాయి. ఇలా ఎత్తుక్కొని చెక్ చేసుకోవాలి. SAP కన్సల్టెంట్ అవ్వాలంటే ఏదో ఊరికే అయిపోతాం అనుకోబాకండి. ఊరికే 10 లక్షలు 15 లక్షలు వచ్చేసి మీకు 15 లక్షలు 25 లక్షలు ఊరికే ఇవ్వరు. ఓకే, దాంట్లో ఎంతో ఛాలెంజింగ్ ఉంది, ఇలా ఎంతో ఎతకాల్సింది ఉంది, ఎంతో రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను పట్టుకున్న క్యాచప్ చేసుకున్నాం. ఓకే, అన్నీ అలా ఎతికి పట్టుకోవాలి, మనం రీసెర్చ్ చేయాలి. ఊరికే 10 లక్షలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కొట్టేసేసి ఇమీడియట్గా జాయిన్ అయిపోయి ఏదో మనం గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం. నో. జాబ్లో సర్వైవల్ వేరు అండ్ జాబ్ వచ్చింది వేరు కాన్సెప్ట్. సో జాబ్ రావటం కష్టమే, సర్వైవల్ కష్టమే. జాబ్ రావటం కూడా అంత ఈజీ ఏం కాదు. దానికి కూడా మళ్ళీ మన దగ్గర కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, డెలివరీ, టాకింగ్ అండ్ ఇంప్రెస్ చేయాలి ఇంటర్వ్యూవర్ని.
ఓకే, అండ్ మళ్ళీ దాంట్లో చాలా కథలు ఉన్నాయి, దాంట్లో రికమెండేషన్స్ బ్యాక్ డోర్స్ చాలా ఉన్నాయి. కాబట్టి XK02లోకి వెళ్ళి వాడు ఏమంటున్నాడు, XK02లోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ ఉందా లేదో చెక్ చేయమన్నాడు. సో మనం ఫైనల్ అల్టిమేట్గా చెక్ చేసుకుంటున్నాము టాలరెన్స్ గ్రూప్ ఉందా లేదా అన్నది. ఇలా ఎతకాలి, ఇదిగోండి మిస్సింగ్ అయింది అంటే సంథింగ్ ఇక్కడ ఒకవేళ ఇస్తే అది వర్కౌట్ అయితే అది కరెక్ట్ సొల్యూషనా కాదా? ఎస్, కరెక్ట్ సొల్యూషన్. రీజన్ ఏంటంటే టాలరెన్స్ గ్రూప్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఎంప్లాయీస్కి క్రియేట్ చేసాం, వెండర్కి క్రియేట్ చేసాం. కాబట్టి మిగిలింది ఇది ఒకటే. కాబట్టి వెండర్ మాస్టర్లో పర్టికులర్ టాలరెన్స్ ఇవ్వడం మూలంగా ఇంపాక్ట్ ఏమీ లేదు, బిజినెస్ ఇంపాక్ట్ ఏమీ లేదు. ఈ కాన్ఫిగరేషన్ చేయడం మూలంగా ఈ ఒక్క వెండర్కి మాత్రమే అప్లై అవుతుంది. కాబట్టి ఇంపాక్ట్ అనాలిసిస్ చెక్ చేసుకున్నాము అండ్ ఫైనల్గా సొల్యూషన్ ఇచ్చాము. సేవ్. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నేను F-53లోకి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేస్తాను. సో బ్యాంక్ HDFC బ్యాంక్, HDFC బ్యాంక్. సో నేను పేమెంట్ చేయాల్సింది 97,000. ఓకే, అండ్ వెండార్ వచ్చేటప్పటికి వీడు. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ. సో ఎర్రర్స్ వస్తే మనకే మంచిది. ఓకే, లెర్న్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎర్రర్ మూలంగా చాలా నేర్చుకోవచ్చు. అకౌంట్ 401 ఈస్ కరెంట్లీ బ్లాక్డ్ బై యూజర్. యూజర్ ఎవరు? నేనే. అంటే ఆల్రెడీ ఇది ఓపెన్ అయ్యి ఉంది నా సిస్టంలో. ఇదిగోండి, ఇది ఓపెన్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఒక పేజెస్ ఓపెన్ అయినాయి. నేనేం చేస్తానంటే క్లోజ్ చేసేస్తాను ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేశానో చూడండి. క్లోజ్ చేసిన తర్వాత ఓకే, మళ్ళీ పోస్ట్ చేస్తాను. డాక్యుమెంట్ డేట్, ఓకే. సో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అంటే ఈ వెండర్కి ఏమైనా ఓపెన్ ఐటమ్ ఉందా? ఓపెన్ ఐటమ్ అంటే అన్క్లియర్డ్ ఇన్వాయిస్, ఒక ఇన్వాయిస్ ఉంది. సో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, మనకి ₹1,00,000 KR డాక్యుమెంట్. ఓకే, 14 days ఇంకా మైనస్లో చూపిస్తుంది. అంటే 15 days పేమెంట్ చేయాలి. మనం ముందుగానే కట్టేస్తున్నాం ఈ ఇన్వాయిస్కి పేమెంట్. సో 3% క్యాట్ డిస్కౌంట్ వస్తుంది, 97,097. ఇప్పుడైనా జీరో అవ్వాలి పేమెంట్ చేయాలంటే. ఇక్కడ రెండు బ్యాలెన్స్ అవ్వకుండా మనం పేమెంట్ చేయలేము. ఓకే, రెండు బ్యాలెన్స్ అవ్వాలి, జీరో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 3% క్యాట్ డిస్కౌంట్ కూడా మనకు వచ్చేసింది, అంటే 3,000 వచ్చేసింది. సో పేమెంట్ చేసేసి పేమెంట్ చేస్తే కరెక్ట్గా మార్క్డ్ లైన్ ఐటమ్ అని ఉంది. అంటే ఏదో టెక్స్ట్ సంథింగ్ ఏదో మిస్ అయింది. సో ఆ మిస్ అయిన దానికి ఇక్కడ టెస్ట్ అని చెప్పి ఇస్తున్నా. పోస్ట్ చేయండి. పోస్ట్ అయిపోయింది. ఓకే, పోస్ట్ అయిపోయింది. సో మీరు డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేసి మెనూలోకి వెళ్ళి FB03లోకి వెళ్ళి ఓకే. సో ఇది పోస్ట్ అయింది, క్యాట్ డిస్కౌంట్ రిసీవ్ 3,000 క్యాట్ డిస్కౌంట్ వచ్చింది. ఓకే, అట్లాగే కస్టమర్ది కూడా మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, కస్టమర్ది నేను మీకు హోంవర్క్ ఇస్తాను ఈరోజు. మీరేం చేయాలంటే కస్టమర్ మాస్టర్ డేటాలోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ని అసైన్ చేయాలి అండ్ F-22